నమస్తే. ఈరోజు సపోటా వేసుకొచ్చిన. పొద్దున ఒక అక్క కలిసి ఎందుకురా ఫ్రూట్స్ అమ్ముతున్నావు, నువ్వు ఇంతకుముందు ఏం చేసినావు అని అడిగింది. ఇంతకుముందు అయితే ఫ్రెండ్స్ నేను బట్టలు కుట్టేది, చీరలు అమ్మేది. బట్ ఇంకా పరిస్థితుల ప్రభావం నల్గొండకు రావాల్సి వచ్చింది. వచ్చిన కాంచి పొప్పటి పండు, డ్రాగన్ ఫ్రూట్స్, ఇంకా ప్రతి ఒక్క ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలకు వెళ్ళి ఇన్ని రోజుల నుంచి నాకైతే ఏమనిపించలేదు. ఎంత దూరమైనా పోయి బండి మీద వేసుకొచ్చిన, కింటల్ నరైనా వేసుకొచ్చిన నాకు ఏమనిపించలేదు. ఇప్పుడు 2 నెలల నుంచి అయితే కాలు చేయి గుంజుతుంది. ఎందుకు ఇట్లా గుంజుతుందా అని హాస్పిటల్కి పోతే ఇట్లా నీకు బరువులు మోసి బండి తోలి గుండె మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పిండు డాక్టరు. ఇంత హార్డ్ వర్క్ చేయొద్దమ్మా అని చెప్పిండు. ఏదో ఒకటి చేసుకుంది, నాకైతే వెళ్ళదు ఫ్రెండ్స్. మరి నేను ఏం చేయాలి అని ఆలోచించి ఇక నా పిల్లలకు చెప్పుకున్నా, నా బాధ అంతా చెప్పుకుంటే, అమ్మ నువ్వు ఇంతకుముందు చీరలు కూడా అమ్మినావు కదా, ఇప్పుడు ఆన్లైన్లో చీరల బిజినెస్ పెట్టుకో అని చెప్తుర్రు. నాకైతే ఈ రోజుకైతే 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఫ్రెండ్స్. నాకైతే చాలా ఆనందంగా కూడా ఉంది. నాకు ఇక అందరూ నాకు యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది అని అనిపిస్తుంది. ఇంకా నాకైతే కెమెరా ముందుకు వచ్చి కూడా మాట్లాడాలని అనిపిస్తలేదు. ఎందుకంటే ఎన్ని పనులు చేస్తుంది అని అనుకుంటారేమో అని కూడా కొంచెం గింటిగా అనిపిస్తుంది. బట్ తప్పలేదు. నా పిల్లలు అయితే నాకు ఒక సలహా అయితే ఇచ్చిర్రు. మమ్మీ నీకు ఇంత యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది, నువ్వైతే మళ్ళీ చీరల కలెక్షన్ స్టార్ట్ చేయి మమ్మీ అని అయితే అన్నారు. ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ నాకు ఉంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అదే నమ్మకంతో ఒక డిసిజన్ అయితే తీసుకున్నా. అది ఏంటిది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.